హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శిఖరా అకాడమీ. ఈరోజు మనం తెలంగాణ జోగ్రఫీలో మన తెలంగాణ యొక్క మట్టి సాయిల్స్ గురించి తెలుసుకుందాం. ఒకసారి ఎట్లా డిస్ట్రిబ్యూట్ అని తెలుసుకుందాం. ఒకసారి రెడ్ సాయిల్స్ తెలంగాణలో 48% ఉంటాయి, బ్లాక్ సాయిల్స్ 25% ఉంటాయి, అల్యూవియల్ సాయిల్స్ ఒక 20%, లేటరైట్ సాయిల్స్ ఒక 7% ఉంటాయి. సో అసలు ఇవి ఎట్లెట్లా ఉంటాయి, దాని యొక్క ఫ్యూచర్స్ అంటే తెలుసుకుందాం. రెడ్ సాయిల్స్ తెలంగాణలో నైట్రోజన్ తక్కువ ఉంటుంది అండ్ ఫాస్ఫరస్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకు ఈ ఎర్రగా ఉంటాయంటే అప్పుడు ఫామ్ అయిన డక్కన్ ప్లాట్యూ అనేది నల్లగా ఉంటుంది. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆక్సిడేషన్ చెంది ఐరన్ ఆక్సైడ్గా మారిపోయి ఎర్రగా మారిపోతుంది. అందువల్ల మనకు ఎక్కువగా ఉంటాయి. అలాగే సదరన్ తెలంగాణ వస్తే మనకు ఈ మెటమార్ఫిక్ రాళ్ళు ఎక్కువ ఉంటాయి. వెస్టర్న్ తెలంగాణలో మనకు ఈ ఇగ్నియస్ రాళ్ళు, దాని నుంచి వచ్చిన ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. ఏ జిల్లాలో ఉంటాయి? జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉంటాయి. ఏం పండిస్తాం? పల్సెస్, ఆయిల్ సీడ్స్, ప్యాడీ, ఫ్రూట్స్. సో ఎక్కడైతే మనకు జనరల్గా ఈ ఎర్రమట్టి ఉందో అక్కడ మంచి సాయిల్కి గట్టితనం ఉంటుంది. సాయిల్ అంత ఈజీగా ఎరోడ్ అవ్వదు. సాయిల్ తట్టుకోగలదు దేనికైనా కానీ. అదొకటి. ఎన్పికేలో మనం అందుకోసం కదా తెలంగాణలో ఎన్పికే రేషియోలో ఎన్ని ఎక్కువ ఉంటుంది నైట్రోజన్. మామూలుగా 4:2:1 అంటారు కదా, మనది ఎక్కువ ఉంటుంది. 8:2:1 అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన మట్టిలో నైట్రోజన్ ఉండకపోయా ఏం చేస్తాం, వీళ్ళు యాడ్ నైట్రోజన్ టు దట్ పర్టికులర్ థింగ్. ఇంకా నల్లమట్టికి వద్దాం. నల్లమట్టి 25% ఉంటుంది. సో ఇదేంటంటే ఒకసారి నీళ్ళు తీసుకుంటే చాలా రోజుల వరకు రిటెన్షన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అదొక మంచి హ్యాబిట్ దీనికి ఉన్న వాటిలలో. ఇది ఎందుకు నల్లగా ఉంటుంది అంటే ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఆక్సైడ్స్ కూడా ఉంటాయి. సో దీన్ని సెల్ఫ్ లఫింగ్ సాయిల్ అని కూడా ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ ఒకసారి నువ్వు దున్నక్కర్లేదు, ఆ క్రాక్స్ ఏర్పడతాయి సాయిల్లో. ఆ క్రాక్స్ లోపల నైట్రోజన్ ఉండిపోవడము, దాన్ని ఆటోమేటిక్గా దాన్ని రీసైకిల్ చేసుకోవడము నైట్రోజన్ సైకిల్లో మీకు వస్తుంది ఎన్విరాన్మెంట్లో. ఎక్కడ ఉంటుంది? ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఆ ప్రాంతాల్లో ఉంటుంది. మన గోదావరి వ్యాలీస్లో ఉంటుంది. పైన కరీంనగర్, ఆదిలాబాద్ మొత్తం గోదావరి వ్యాలీస్లో మనకి ఇది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ మహారాష్ట్ర నుంచి వచ్చే గోదావరి, ఆ మహారాష్ట్ర నుంచి వచ్చిన నల్ల మట్టిని పగలగొట్టి ఈ గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఉన్న ఆదిలాబాదు, నిర్మలు, కరీంనగరు, వరంగలు, ఖమ్మము ఈ ప్రాంతాల్లో నీకు తీసుకొచ్చి పడేస్తుంది అన్నమాట. అదొక ఎందుకు, ఏమిటి, ఎలా అనేది గుర్తుపెట్టుకుని జన్మలో మర్చిపోవు సబ్జెక్ట్ని. సో కాటన్, మెయిజ్, జోవర్, టొబాకో, సన్ఫ్లవర్, షుగర్ కేన్. ఈ కాటన్ అయినా, మెయిజ్ అయినా, లేకపోతే సన్ఫ్లవర్ అయినా, షుగర్ కేన్ అయినా ఒకసారి నీళ్ళు ఇస్తే మళ్ళీ ఇవ్వకూడదు నువ్వు. అదొక రీల్. అంటే షుగర్ కేన్ అంటే ఎప్పుడూ నీళ్ళు ఉండాలి. మిగతా క్రాప్స్కి ఏంటంటే పైనుంచి ఇవ్వకూడదు, కింద నుంచి ఇవ్వాలి. కింద నుంచి ఇవ్వడం అంటే రూట్స్కి రావాలి, కానీ పైన ప్లాంట్కి టచ్ అవ్వకూడదు. ఆ కండిషన్తో ఇదే సాటిస్ఫై అవుతుంది. అల్యూవియల్ మట్టి అంటే ఒండ్రు మట్టి, అల్యూవియల్ సాయిల్ అంటాం. ఇది కూడా ఒక 20% ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు కృష్ణానది తీర ప్రాంతంలో మనకు చూడండి, ఇది బాగా గమనిస్తే ఇది ఇండియా కదా, ఇది తెలంగాణ. ఇప్పుడు నేను తెలంగాణ మ్యాప్ ఒకటి సపరేట్గా వస్తున్నాను. ఇక్కడేమో మహారాష్ట్ర నుంచి గోదావరి వస్తుంది. సో గోదావరి నల్లమట్టి తీసుకొస్తుంది. కర్ణాటక నుంచి కృష్ణ వస్తుంది. కృష్ణ ఒండ్రు మట్టి తీసుకొస్తుంది. అర్థమైందా? ఇక్కడేమో చూడండి, బాగా గమనించండి. ఇక్కడ సోర్స్ ఏంటి? మెటమార్ఫిక్ రాక్. ఇక్కడ సోర్స్ ఇగ్నియస్ రాక్. ఇగ్నియస్ రాక్ నుంచి బ్లాక్ సాయిల్ వస్తుంది, మెటమార్ఫిక్ రాక్ నుంచి అల్యూవియల్ సాయిల్ వస్తుంది. అట్లా మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి కూడా ప్యాడీ, షుగర్ కేన్, కాటన్ ఇవన్నీ కూడా విచ్ ఆర్ హైలీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. ఇవన్నీ కూడా ఇక్కడ పండిస్తాం. ఓకేనా? సో గోదావరి ప్రాంతం, కృష్ణా బేసిన్, కరీంనగర్ బేసిన్లో, గోదావరిలో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ ఎర్రమట్టే ఎరోషన్కి గురై కూడా అల్యూవియల్ సాయిల్గా మారుతుంది అన్నమాట. అది కూడా ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. అంతేందుకు బీచెస్లో కూడా ఉంటుంది అల్యూవియల్ సాయిల్ అనేది మనకు. బట్ అది సెలినిటీ ఎక్కువ ఉంటుంది, మనకు పనికిరాదు. లేటరైట్ సాయిల్ అంటే సిటీస్కి దగ్గరగా ఉన్న ఏరియాస్లో ఆల్రెడీ ఒక 50-60 ఏళ్ళగా అగ్రికల్చర్ని వాడి మినరల్స్ అన్నింటినీ కూడా వాడేసిన తర్వాత మొత్తం ఉన్న మినరల్స్ అయితే లీచ్ అయిపోవడమో లేకపోతే పైకి ఎగిరిపోవడమో ఏదో ఒకటి జరిగినప్పుడు లేటరైట్ సాయిల్స్ ఫామ్ అవుతాయి. దే ఆర్ నాట్ గుడ్ సాయిల్స్, దే ఆర్ వెరీ బ్యాడ్ సాయిల్స్. అంటే పెద్ద గొప్పగా న్యూట్రియన్స్ ఏమి ఉండవు అనమాట. మనకు సిటీస్కి దగ్గరలో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి. అంటే రంగారెడ్డికి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వేస్ట్ సాయిల్ ఉంటుంది. అంటే వేస్ట్ సాయిల్ ఇన్ ద సెన్స్ దట్ అది ఆల్రెడీ యూజ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలంటే యూ హ్యావ్ టు గో విత్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో టామరిండ్, మ్యాంగో, క్యాష్యూ, స్పైసెస్, రబ్బర్ ఇలాంటివన్నీ మనం ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు అది ఇందాక చెప్పినది ఏదైతే ఉందో ఒక్కొక్క సాయిల్ని మళ్ళీ విడదీర్చి చెప్పాను అనమాట. సో రెడ్ సాయిల్ ఎందుకు రెడ్గా ఉంటుంది? ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ తక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్ తక్కువ ఉంటుంది, గ్రెనైట్ నుంచి వస్తుంది, అలాగే మెటమార్ఫిక్ నుంచి వస్తుంది. ఓకేనా? చెప్పాను కదా. ఇప్పుడు నల్లమట్టి అనుకో పైన గోదావరి ప్రాంతాల నుంచి ఉంటుంది, అది ఎందుకు మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఈ ఎర్రమట్టి గ్రెనైట్ నుంచి, మెటమార్ఫిక్ నుంచి వస్తుంది కాబట్టి నీకు ఎర్రగా ఉంటుంది అనమాట. తెలంగాణలో దుబ్బ సాయిల్స్ అంటాము, చెలక సాయిల్స్ అంటాము. సో బాగా నీళ్ళు కనుక పిలుచుకుంటే దుబ్బ సాయిల్స్ అంటాము. లేదు పొడిగా ఉందనుకోండి చెలక సాయిల్స్ అంటాం. సో అలాగా
సో రెడ్ గ్రాము, గ్రీన్ గ్రాము, హార్ట్స్ గ్రాము, గ్రౌండ్ నట్ ఇలాంటి రకరకాల క్రాప్స్ అన్నింటినీ కూడా, అంటే నీళ్ళు తక్కువ ఉన్న సరే తట్టుకోగల క్రాప్స్ అన్నింటినీ కూడా మనం రెడ్ సాయిల్స్లో వేస్తాం. డిస్ట్రిక్ట్స్ జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్. ఇందాక చెప్పినాను కొంచెం ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే నల్లమట్టి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇంకొంచెం డీటెయిల్గా ఇచ్చింది, జస్ట్ ఒకసారి చూడండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డిస్ట్రిక్ట్స్ చూడండి. డీప్ బ్లాక్ సాయిల్, అతి భయంకరమైన నల్లమట్టి ఎక్కడ ఉంటుంది, ఎక్కడంటే నదీ ప్రవాహిత ప్రాంతాలు, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, వెస్ట్ మహబూబ్నగర్, ఇవన్నీ కూడా నదుల ప్రాంతం. అలాగే మీడియం బ్లాక్ సాయిల్స్, కొంచెం బ్లాక్ సాయిల్స్ అక్కడ ఎక్కువ ఉంటుంది, నది కొంచెం దూరంలో ఉంటుంది, నిజామాబాదు, ఓకేనా, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్. ఇది వెస్ట్ మహబూబ్నగర్, ఇక్కడ మనకు మళ్ళీ రివర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఈస్ట్ మహబూబ్నగర్లో ఉండదు. అలాగే అన్క్లాసిఫైడ్ బ్లాక్ సాయిల్స్, సౌత్ నల్గొండ, సౌత్ ఈస్ట్ మహబూబ్నగర్. సో మహబూబ్నగర్ ప్రాంతాల్లో కూడా రకరకాల జోగ్రఫీలు ఉంటాయి. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆఫ్ కోర్స్ ఈ మొత్తం కోర్సులో మొత్తం డీటెయిల్స్ అని ఇచ్చాను, సో యూ కెన్ గెట్ డీటెయిల్స్ ఆఫ్ దోస్. సో మనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఫౌండేషన్ బూట్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. శిఖర ఐఏఎస్ అకాడమీ 2015లో స్టార్ట్ అయింది, అండ్ 2018లో దానికి ఈ మన అకాడమీకి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే అవార్డు కూడా వచ్చింది. ద హెడ్ ఇస్ దీపికా రెడ్డి మ్యామ్, అండ్ షీ హ్యావ్ బీన్ టీచింగ్ పాలిటీ అండ్ గైడింగ్ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ డికేట్స్, అండ్ వీ హ్యావ్ 1000+ క్యాండిడేట్స్ హూ అచీవ్ దేర్ డ్రీమ్స్. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ జరుగుతుంది. ఇదేంటంటే టెస్ట్ సిరీస్ కాదు, ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి అనే దాని మీద కోర్స్ అనమాట. ఆన్సర్ ఎలా రాయాలి అన్న కోర్స్. సో 30 days సెషన్ ఉంటుంది, డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ ఎలా ఉండాలి అనేది ఉంటుంది, డయాగ్రామ్స్ ఉంటాయి, ఎథిక్స్ టూల్స్ ఉంటాయి, యూపీఎస్సీలో రియల్గా మీరు ఫీల్ అయ్యే ప్రెజర్ని ఇక్కడ మేము పెడతాం మీకు, రైట్, కేస్ స్టడీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్ ఎవ్రీథింగ్ యూఆర్ గెటింగ్ ఫర్ జస్ట్ 499 rupees ఫర్ ద ఫస్ట్ 50 students, ఫిల్లింగ్ ఫాస్ట్, 499 rupees మాత్రమే. 30 days క్లాస్ 499 rupees. ఓకే, అండ్ ద షెడ్యూల్ ఈస్ హియర్. 29th June నుంచి, సో 24th 25th జూన్ అక్కడి నుంచి జూన్ అంతా, జూలై మొత్తం ఉంటుంది, జూలై 1st to 15th, జూలై 16th to August 2nd వరకు ఉంటుంది. మొత్తం 30 days సెషన్ ఉంటుంది అనమాట మీకు. డోంట్ వరీ, దీస్ ఆర్ అవర్ ర్యాంకర్స్. ఆల్ ఇండియా ర్యాంక్ 8, 34, 41, 57, 59, 96, 105, 114 అండ్ 124. ఇంకా చాలా ర్యాంక్స్ ఉన్నాయి. సో హరీ అప్, ఇట్స్ లిమిటెడ్ టైమ్ ఆపర్చునిటీ. అండ్ ఇందాక చెప్పినట్టు అల్యూవెల్ సాయిల్స్, డెల్టా సాయిల్స్, రైట్. ఇందాక చెప్పాను కదా, అల్యూవెల్ సాయిల్స్, డెల్టా సాయిల్స్లో మనకు ఎక్కువగా కల్టివేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అక్కడ లైమ్ ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది, ఫెర్టిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఒంటరి నేలలు అంటే లైక్ రివర్ బెడ్స్ మీద ఉండే ఎవర్ ఎవాల్వింగ్ సాయిల్స్ అనమాట. ఎప్పటికప్పుడు ఫామ్ అవుతూనే ఉంటాయి. కరీంనగర్ జిల్లాలో ఉంటాయి, ఎందుకంటే నది అనేది మనకి ఇక్కడ వంపు తిరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో మనకు సాయిల్స్ ఎక్కువగా ఉంటాయి కరీంనగర్ ప్రాంతాల్లో. ప్యాడీ, షుగర్ కేన్, కాటన్, టొబాకో, మైస్, టర్మరిక్, జింజర్, ఒమేగా, మంచి ఫ్రూట్స్ అని కూడా, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ కూడా అల్యూవెల్ వంటి మీదే ఉంటాయి. అలాగే లిటరేట్ సాయిల్స్ ఇందాక చెప్పాను కదా, అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సో రీజియన్స్ అనమాట. ఓకే, సో ఇందాక చెప్పాను కదా, దానికి ఒక జస్ట్ ఒక చిన్న జిస్ట్ లాగా అనమాట, ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయి. సో ఫస్ట్ ఒక చిన్న రివిజన్ ఇచ్చేద్దాం. రెడ్ సాయిల్స్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి తెలంగాణలో, పల్సర్ సాయిల్ సీడ్స్ పండిస్తాము, గ్రెనేట్ వెదరింగ్ వల్ల జరుగుతుంది. బ్లాక్ సాయిల్స్ కాటన్కి మంచిగా ఉంటాయి, ఎందుకంటే 200 రోజులు నీకు నీళ్ళు లేకపోయినా కాటన్ బతకాలి కాబట్టి దానికైతే బెస్ట్ బ్లాక్ సాయిల్ ఉంటుంది. అండ్ దీన్ని సెల్ఫ్ లఫింగ్ సాయిల్ కూడా అంటారు, నైట్రోజన్ లోపల ఉంటుంది కాబట్టి. అలాగే ఒండ్రు మట్టి, అల్యూవెల్ సాయిల్స్ చాలా ఫెర్టైల్గా ఉంటాయి, మనకు నది ఒడ్డున దొరుకుతాయి. ప్యాడీ, క్యాష్ క్రాప్స్ దాన్ని మంచిగా వేసుకోవచ్చు. అదే పనికిరాని మట్టి, లేటరైట్ సాయిల్స్ కూడా మనకు చాలా ఉన్నాయి, నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, ప్లాంటేషన్ క్రాప్స్ మనకు ఇటుక తయారు చేయడానికి బాగా వాడతాం. అలాగే బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ కలిపిన రీజన్స్ ఆదిలాబాద్లో ఉంటాయి. హైయెస్ట్ బ్లాక్ సాయిల్ కవరేజ్ నిజామాబాద్లో ఉంటుంది. డిస్ట్రిక్ట్ విత్ హైయెస్ట్ అల్యూవెల్ సాయిల్ కరీంనగర్లో ఉంటుంది. చూసాను కదా, చూడండి, గోదావరి నది తెలంగాణకి ఎంటర్ అయ్యేటప్పుడు నిజామాబాద్ దగ్గరేమో మంచి బాగా నల్లమట్టి తీసుకొస్తుంది, బట్ తెలంగాణకి ఎంటర్ కరీంనగర్ వరకు వెళ్ళేసరికి ఆ నల్లమట్టి అల్యూవెల్ సాయిల్గా మారిపోతుంది. చూడండి ఏం మ్యాజిక్, చూడండి. ఇటువంటి మ్యాజిక్స్ ఎన్నో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ టు శిఖర అకాడమీ. థ్యాంక్ యూ.